Hey, hello guys. This is Navata Vangelis. This is my first YouTube video. యాక్చువల్లీ మీకే ఫస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే నేను ఇంతకుముందు యూట్యూబ్ స్టార్ట్ చేశాను. బట్ గాయ్స్ క్లిక్ అవ్వలేదు. ఎందుకంటే నా దగ్గర ప్రాపర్ గైడెన్స్ లేదు అండ్ ప్రాపర్ నాలెడ్జ్ లేదు యూట్యూబ్ గురించి. అండ్ మెయిన్లీ నా దగ్గర మంచి కన్సిస్టెన్సీ అయితే అస్సలు లేదు గైస్. 3 డేస్కి 4 డేస్కి ఒక్కొక్కసారి అయితే 1 మంత్ 2 మంత్స్ అట్లా అయిపోయేది వీడియో అప్లోడ్ చేసేసరికి. సో మంచి కంటెంట్ కూడా లేకపోవడం వల్ల నా ఛానల్ అయితే క్లిక్ అవ్వలేదు అప్పుడు. సో ఇప్పుడు అలా కాదు గైస్, మంచి కంటెంట్ ఉంది, ప్రాపర్ నాలెడ్జ్ ఉంది యూట్యూబ్ గురించి. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. డే బై డే అయితే మన వీడియోస్ అయితే అప్లోడ్ అయిపోతాయి గైస్. గైస్, ఒక మనిషిని మారకుండా చేసే పాస్ట్, మారడానికి హోప్ ఇచ్చే ఫ్యూచర్, ఈ రెండింటి మధ్య ప్రజెంట్ అని ఒకటి ఉంటుందని మర్చిపోతున్నాను కదా. సో మన మంచి ప్రజెంట్ కోసం మనం ఒక్కసారి పాస్ట్ని గుర్తు చేసుకోవడం అస్సలు తప్పులేదు కదా. సో అదే మన కంటెంట్. పాస్ట్ని నెమరు వేసుకోవడంలో మీరు నాకు కూడా తోడుగా ఉంటారని నేను అనుకుంటున్నాను. కోర్స్ మీరు కూడా ఆ రోజులకు వెళ్తారు, వెళ్ళేలా నేను చేస్తాను తప్పకుండా. నేను పాస్ట్‌లో నేనైతే ఏమైతే ఫేస్ చేశానో అవన్నీ నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. డే బై డే ఒక వీడియో కంపల్సరీ పోస్ట్ అవుతుంది. ఐ హోప్ గైస్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో ఆన్ చేస్తే చాలు ఎక్కలేని సౌండ్స్ అన్నీ మన దగ్గరికే వస్తాయన్నమాట. కోపం వస్తది గైస్ ఇలాంటి టైంలోనే. గైస్, ఐఎమ్ గ్రాడ్యుయేట్, ఐఎమ్ కంప్లీటెడ్ బీకామ్ కంప్యూటర్స్. అది ఎలా అయిందంటే రకరకాలుగా జరిగింది నా డిగ్రీ. అండ్ దాని గురించి కూడా మీకు ముందు ముందు వీడియోస్‌లో అయితే వస్తది. గైస్, నేనైతే షార్ట్ వీడియోస్ అయితే ఎక్కువ చేయలేను. ఎందుకంటే షార్ట్ వీడియోస్‌లో మనం మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేము. సో నా మాక్సిమం అయితే లాంగ్ వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. గైస్, కొన్ని జ్ఞాపకాలు పుస్తకాల్లో రాయబడవు, మన మనసులోనే ముద్రించబడతాయి. కోర్స్ అలాంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడంలో హ్యాపీనెస్సే వేరు. కొన్ని బాధనిస్తాయి అనుకో, కొన్ని సంతోషాన్నిస్తాయి. అలాగే కొన్ని మనల్ని గుచ్చి గుచ్చి చంపుతా ఉంటాయి జీవితాంతం. బట్ ఏ జ్ఞాపకమైనా జ్ఞాపకం వరకు ఉంచితేనే బెటర్ అని నా ఒపీనియన్. మన పాస్ట్ ఒక సినిమా అయితే ఆ సినిమాకి మనం పెట్టుకున్న పేరే 'ఆ రోజులు మళ్ళీ రావు'. కోర్స్ గైస్, ఆ రోజులు ఎలా వస్తాయి, అందుకే 'ఆ రోజులు మళ్ళీ రావని' అయితే నేను టైటిల్ పెట్టుకున్నాను. సో మళ్ళీ ఒకటి అంటే ఎపిసోడ్స్ వైస్‌గా అయితే అస్సలు కాదు. మెమరీ 1, మెమరీ 2 అలా నేనైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కొన్ని బాధగా ఉండొచ్చు, కొన్ని సంతోషంగా ఉండొచ్చు, కొన్ని సగంలోనే ఎండ్ అయిపోయి ఉండొచ్చు. సో అలాంటియన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. గాయ్స్, చిన్నగున్నప్పుడు మనం చిన్న చిన్న విషయాలకి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేవాళ్ళం. బట్ ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద అచీవ్ చేసినా కూడా అంత హ్యాపీగా ఉండలేకపోతున్నాం. బికాజ్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్ అలాంటివి రావడం వల్ల. సో ఇలాంటి స్ట్రెస్ వరల్లో చిన్న చిన్న విషయాలతో ఎలా ఆనందంగా ఉండాలో నేను చూపిస్తాను నా యూట్యూబ్ వీడియోలో. అలాంటి వీడియోస్‌ని షార్ట్స్‌లో అయితే అప్లోడ్ చేశాను గైస్. ఐ హోప్ మీకు అవి బాగా నచ్చుతాయి. ఇంత పెద్ద స్ట్రెస్ వరల్డ్‌లో అవి మీకు మంచి బూస్ట్‌ని ఇస్తాయని చెప్తాను. కోర్స్ గైస్, మోటివేషన్ అయితే అస్సలు కాదు. మనకు నచ్చిన విషయాల పైన మనం కాన్సంట్రేషన్ చేస్తే ఖచ్చితంగా హ్యాపీగా ఉంటాము అని నేను నమ్ముతాను. కొన్ని రోజుల్లో మీరు కూడా నమ్ముతారు నా యూట్యూబ్ వీడియోస్ చూసి. ఐ హోప్ గైస్. నేను కిటికీ ఆన్ చేయంగానే ఏమైదో తెలీదు గైస్, అందరు బంగిలో మీదకొచ్చేస్తారు. నాతో యూట్యూబ్ చూస్తుంది, అందరూ చూడాలని. నాకు ఫస్ట్ డే యూట్యూబ్ ఫస్ట్ వీడియో చేస్తున్నాను. ఇలాంటి ఇంకా సిగ్గైతది. గైస్, మొత్తానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవ్రీడే మన యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ అవుతుంది. ఎవ్రీడే అంటే ఎవ్రీడే ఈవినింగ్ 5 o'clock, 5 to 6 లోపు అయితే అప్లోడ్ అవుతుంది. మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీ ఉంటారు కదా? చెప్పండి గైస్. ఐ హోప్ మీరు ఉంటారు. ఓకే గైస్.